అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకుంది మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ అనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. మధ్యవర్తిత్వం నెరపినందుకు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ను పొగిడాయి. మరి పాకిస్తాన్ స్వలాభం లేకుండా ఇంత రిస్క్ తీసుకుంటుందా అన్నటువంటి అనుమానాలు కూడా కలగక మానవు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించినందుకు పరోక్షంగా కొంత లబ్ధి పొందవచ్చు. అయితే స్వదేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటే ఈ నాయకులు అక్కడ ఏం ఉద్ధరిస్తున్నారు అంటూ పాక్పై రాజకీయ నాయకులు ప్రజలు మండిపడుతున్నారు. షరీఫ్ మునీర్లపై పాక్ ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకుంది మాత్రం మన పొరుగున ఉన్న పాకిస్తాన్. గత ఆదివారం నాడు స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో శాంతి చర్చలు జరిగాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఆయన పక్కన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఖతారీ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ జసీమ్ అలీ థనీ కూడా ఉన్నారు. అయితే వారికి కొంత దూరంలో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ కూడా నిల్చొని ఉన్నారు. ఇక మునీర్ను చూసిన వెంటనే వ్యాన్స్లో ఉత్సాహం ఉరకలేసింది. అసీం మునీర్ ఈ ఏడాది ఏప్రిల్లో తమకు ఇస్లామాబాద్లో ఘన స్వాగతం పలికారని గుర్తు చేశారు. మునీర్ను ఉద్దేశించి ఆయన జోక్ చేస్తూ తన జీవితంలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకరు ఇండియన్, మరొకరు పాకిస్తాన్ అని అన్నారు. ఇండియన్ నా భార్య, మరొకరు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ అనేసరికి గదిలో నవ్వులే నవ్వులు. ఇక వ్యాన్స్ భార్య విషయానికి వస్తే ఆమె ఇండియన్. ఉషా మన ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వలస వెళ్లిన తల్లిదండ్రులు పుట్టినటువంటి కుమార్తె. ఇక మునీర్ గురించి ప్రస్తావిస్తూ గత 3 నెలల నుండి లెక్కలేనన్నిసార్లు ఆయనతో మాట్లాడానంటూ చెప్పారు వ్యాన్స్. మునీర్ రాజనీతిజ్ఞత, అలాగే సైనిక నాయకత్వం లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదన్నారు వ్యాన్స్. ట్రంప్ కూడా మునీర్ను ఉద్దేశించి ప్రశంసిస్తూ ఉంటారని చెప్పారు. ఇక ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ సోమవారం నాడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు అధికారిక పర్యటనకు వచ్చారు. ఆయన కూడా అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకున్నందుకు పాకిస్తాన్ను అభినందించారు. అయితే గత 4 నెలల నుండి పాకిస్తాన్ ఇటు అమెరికా, అటు ఇరాన్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ చర్చలకు చొరవ తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 18వ తేదీన స్విట్జర్లాండ్లో ఇరు దేశాలను ఒక టేబుల్పై తీసుకురావడంలో విజయం సాధించింది. ఇక ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు సంప్రదింపులు జరిగాయి. మరి ఇంత చేసిన పాకిస్తాన్కు తక్షణమే ఒరిగిందేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. పాకిస్తాన్ జీడీపీ గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా జీడీపీ 3.37% మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విదేశాల రెమిటెన్స్ 8.2% పెరిగి $30.3 బిలియన్ చేరింది. అలాగే ద్రవ్యలోటు కూడా కాస్త తగ్గింది. అయితే పాకిస్తాన్ ఆర్థికవేత్తలు మాత్రం ఈ గణాంకాలను చూసి పెదవి విరుస్తున్నారు. మరి పాకిస్తాన్ పెద్దల వ్యవహారంలో జోక్యం చేసుకున్నందున ఆర్థికంగా పెద్దగా లాభపడేది ఏమీ లేదని పాక్ ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల కాస్త చేతిలో డబ్బు ఆడుతోందని చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే కనుక అప్పు పుట్టనిదే పూట గడవదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి $7 బిలియన్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్పై ప్రశంసలు కురిపిస్తున్నా పాక్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. అయితే అమెరికా, ఇరాన్పై ఆంక్షలు సడలిస్తే పాకిస్తాన్, ఇరాన్ల మధ్య బలూచిస్తాన్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవచ్చు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల పాకిస్తాన్ కూడా ఇరాన్తో వ్యాపారం చేయలేకపోతోంది. ఇక అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్, పాకిస్తాన్ గ్యాస్ పైప్లైన్ దశాబ్ద కాలంగా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఇక దౌత్యపరంగా రాయబారాలు నడిపే గ్యాస్ పైప్లైన్ను ప్రాజెక్టును ఇక పూర్తి చేసుకుంటే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి. అయితే పాకిస్తాన్ ప్రజల మనోభావాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ దేశంలో ప్రజలను గాలికి వదిలేసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారని షరీఫ్ మునీర్పై మండిపడుతున్నారు. ఇక పీఎం, డిప్యూటీ పీఎంలు పాకిస్తాన్తో తక్కువ, విదేశాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారితో పాటు ఆర్మీ చీఫ్ ముగ్గురు పాకిస్తాన్లో తక్కువ సమయం గడుపుతున్నారు. ఇటు టెహరాన్, అటు వాషింగ్టన్, ఇక స్విట్జర్లాండ్లలో తిరుగుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇక ప్రధానమంత్రి కీలకమైన బడ్జెట్ సెషన్ సమయంలో దేశంలో లేరు. దీనిపై పార్లమెంట్లో ఇక పేలవమైన చర్చ సాగింది. దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే గనక పాలకులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇక దేశంలోని 41% ప్రజలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. వారిని గాలికి వదిలేసి ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడంలోనే అధిక సమయం వెచ్చిస్తున్నారంటూ ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇరాన్, అమెరికా మధ్య సంధి కుదర్చడంలో పాక్ నాయకులు బిజీగా ఉంటే అదే సమయంలో దేశంలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి.
గత 2 వారాల నుండి ఆజాద్ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. ఆజాద్ కాశ్మీర్ నాయకులు విదేశీ ఏజెంట్లు అని ముద్ర వేశారు. ఇక్కడ ప్రజలు కనీస అవసరాలకు పాక్ పాలకులు ఇక తీర్చడం లేదు. దీంతో ఇక్కడ ప్రజలు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బలూచిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. అక్కడి రాజకీయ నాయకులపై టెర్రరిజం ఛార్జీలు మోపి ఇక జైళ్లకు పంపుతున్నారు. స్వదేశంలో మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ విదేశాల్లో శాంతి వచనాలు పలుకుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి బలూచిస్తాన్లో మిలిటెంట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీనికి పాక్ ప్రభుత్వం రాజకీయ పరిష్కారం కనుగొనకుండా వారిపై దాడులు చేయడం, వారిని అపహరించి వారి అడ్రస్ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే వేలాది బలోచ్ యువకులు జాడ లేకుండా చేశారు. బలూచిస్తాన్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ మహరంగ్ బలోచ్తో పాటుగా మరో ఇద్దరికి పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు జీవిత ఖైదును విధించింది. బలోచ్ల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఆమె పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. కోర్టు తీర్పును పాకిస్తాన్ రాజకీయ నాయకులతో పాటు మానవ హక్కుల సంఘాలు కూడా విమర్శించాయి. కోర్టు తీర్పు బలోచ్ల పట్ల పాకిస్తాన్కు ఉన్న ద్వేషం ఎంతో ఇట్టే తలుస్తోందంటూ బలోచ్ యాక్టిజెట్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ మహారంగ్ బలోచ్ను గత ఏడాది మార్చి 22న అరెస్ట్ చేశారు. ఆమె క్వెట్టా ఆసుపత్రిపై దాడి చేశారని, ప్రజలను రెచ్చగొట్టే దాడి చేయించారంటూ ఆమెపై ఆరోపణలు మోపినట్లు స్థానిక డాన్ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉండగా గత వారం పాకిస్తాన్కు చెందిన యాంటీ టెర్రరిజం కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన సుమారు 100 మంది పీటీఐ నాయకులకు 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇమ్రాన్ను అరెస్ట్ చేసినందుకు మే 9, 2023లో మిలిటరీ కార్యాలయాలపై దాడులు చేశారని పీటీఐ నాయకులపై ఛార్జ్ మోపి అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 80 ఏళ్ల మాజీ పంజాబ్ మంత్రి కెన్సార్ బాధపడుతున్నారు. గత 3 ఏళ్ల నుండి యాంటీ టెర్రరిజం చట్టం కింద ఆమెపై పలు ఛార్జీలు మోపి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక పాకిస్తాన్లోని మేధావులు మాత్రం దేశం బలం దాని రాజకీయ, ఆర్థిక స్థిరత్వంలో ఉంది తప్ప దౌత్యపరమైన తాత్కాలిక ఘనతలతో కాదని చురకలంటిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై శాంతిని వల్లే వేసిన ప్రధాని షరీఫ్ ఇక మునీర్లు మరి స్వదేశంలో ప్రతిపక్ష నాయకులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పే వారితో ఎలా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. దేశం బలం ప్రజల విశ్వాసం వైపు ఆధారపడి ఉంటుంది. అణిచివేతతో కాదని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే గనక ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందుతారో షరీఫ్ మునీర్లకే తెలియాలంటున్నారు. పత్రికలపై ఆంక్షలు తాత్కాలికంగా స్థిరత్వం ఉన్నట్లు భ్రమను కలిగించవచ్చు, కానీ ఆ భ్రమ దీర్ఘకాలం నిలవదు. కఠినమైన అణిచివేత ధోరణి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది, ప్రజలను తీవ్రవాదం వైపు నెడుతుంది. ఇది చరిత్ర చెబుతున్న పాఠం, కానీ అధికారంలో ఉన్నవారు దాన్ని తరచుగా విస్మరిస్తూ ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై మీడియాకు ఫోజులు ఇవ్వడం కాదు, ఒక్కసారి మీ దేశం ఏం జరుగుతోందో ఇక చూడండి. దేశంలో సగానికి పైగా ప్రజలు అర్ధాకలితో నిద్రపోతున్నారు. మీరు స్విట్జర్లాండ్లో రాజభోగాలు అనుభవిస్తారా అంటూ మండిపడుతున్నారు. పాక్ రాజకీయ నాయకులతో పాటు ప్రజలు షరీఫ్ మునీర్పై మండిపడుతున్నారు. ఇక మన తెలుగు సామెత ఇంట గెలచి రచ్చ గెలవమన్నారు. ఇక అదే కొరబడింది పాక్ నాయకులకు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.